హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొబ్బరి వెన్నెక మొత్తము కూడా పీల్ చేసుకొని కొబ్బరిని సన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసిన పీసెస్ మొత్తం కూడా ఒక జార్లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లంని అయితే నేను ఈ విధంగా తురుముకొని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నాను. నెయ్యి కరుగుతూ ఉండగా ముందుగా తురుముకున్నటువంటి కొబ్బరిని అయితే వేసుకొని, కొబ్బరిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ మొత్తము కూడా పోయి కొబ్బరి పొడిగా అయ్యే విధంగా మనం ఇలా వేయించుకుంటూ అయితే ఉండాలి. ఇలా కలుపుకోవటం వలన కొబ్బరి మొత్తము కూడా పొడిగా అయితే లడ్డు అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా పొడిగా అయితే అవ్వాలన్నమాట. అప్పుడే లడ్డు అనేది బాగా వస్తుంది. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో తురిమినటువంటి బెల్లంని వేసుకొని బెల్లం మొత్తం కూడా కరిగే విధంగా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ బెల్లంలో ముందుగా వేయించుకున్నటువంటి కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి. ఈ కొబ్బరి మొత్తము కూడా బెల్లంలో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూశారు కదా, లడ్డు చేసుకునే విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మీకు ఎంత సైజులో లడ్డూలు కావాలో అంత సైజులో అయితే లడ్డూలు చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా లడ్డూలు అయితే చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.